హలో, వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. శారీతో మదర్ డాటర్ డ్రెస్ని ఎలా కటింగ్ చేయాలో వివరంగా నా ఛానల్లో ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఇదైతే మదర్ డ్రెస్ని ఫస్ట్ టాప్ కట్ చేస్తున్నాను. పింక్ కలర్ ఉందన్నమాట. ఈ శారీ నేను ఇంతకుముందు వీడియోలో డాటర్కి కట్ చేసి స్టిచ్చింగ్ కూడా చూపించాను. అదే శారీలో మిగిలిన క్లాత్ మదర్కి కట్ చేస్తున్నాను చూడండి. మదర్ది ఇంతకు ముందడి ఒక డ్రెస్ని తీసుకున్నాను, లాంగ్ ఫ్రాక్. మదర్కి టాప్లో ఆ శారీ బ్లౌజ్ పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ని టాప్గా కుడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్ నేను ఇలా చూపించిన విధంగా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా 4 ఫోల్డ్ చేసి బ్యాక్, ఫ్రంట్, షోల్డరు, అలాగే గల్లా, కింద హైటు ఇవన్నీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ వేసేసుకోవాలి. ముందుగా హైట్ చూసుకోవాలి, తర్వాత చంక పార్ట్, తర్వాత షోల్డర్స్ చూసుకోవాలి. ఇది కొంచెం ప్రిన్సెస్ కట్ లాగా ఉంది కాబట్టి షోల్డరు ఎక్కువ పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనము కటింగ్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పిన్నులు కంపల్సరీ పెట్టుకోవాలి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి షోల్డరు ఎంత హైట్ ఉందనేది, షోల్డర్ వెడల్పు ఎంత ఉంది, అలాగే గల్లా ఎంత ఉంది. మనం ఎప్పుడైనా కరెక్ట్గా డ్రెస్ అనేది ఫోల్డ్ చేసి కరెక్ట్గా చూసుకోవాలి మెజర్మెంట్స్. ఎప్పుడైనా మెజర్మెంట్స్ చూసుకునేటప్పుడు మనం రివర్స్ తీసి మాత్రమే చూసుకోవాలి. రివర్స్లో చూస్తేనే మనకు కరెక్ట్గా కొలత అనేది ఏర్పడుతుంది. అలాగే సీదాలో ఉంచుకొని చూసుకోవద్దు. చూడండి నడుము పార్ట్లో కుట్లు వచ్చే దగ్గర నేను హైట్ తీసుకున్నాను. అలాగే మిడిల్లో ఇలా కిందికి తీసుకున్నాను. సైడ్లకు క్రాస్ తీసుకున్నాను చూడండి. ప్రిన్స్ కట్గా కట్ చేద్దామని చూస్తున్నాను. అలాగే బేబీ ఫ్రాక్ చూసారు కదా మీరు. చూడకపోతే బేబీ ఫ్రాక్ని ఎలా కట్ చేశానో, ఎలా కుట్టానో చూడండి. దాంట్లో కట్ వర్క్ అనేది ఇచ్చాను. అలాగే మదర్కి కూడా సేమ్ కట్ వర్క్ తీసుకుంటున్నాను. మనము సైడ్లో కుట్లు అనేటివి హైట్లో ఉండాలి కాబట్టి మదర్కి ఇలా కిందికి తక్కువ, సైడ్ల కుట్ల దగ్గర ఇలా క్రాస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అయితేనే కొంచెం షేప్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ మీరు కానీ నేర్చుకుంటే ఈజీగా మీరే ఇంట్లోనే నేర్చేసుకొని కుట్టేసుకుంటారు. ఫస్ట్ కుట్టేవాళ్ళు ఎలాగో కట్ చేసేటప్పుడు చాలా వెనక ముందు అవుతారనమాట. ఏం లేదండి, అస్సలు భయపడద్దు. క్లాత్ పాడైపోతుందేమో అని, కట్ చేసేటప్పుడు ముందుకు వెనుకకు అవుతుందేమో అని టెన్షన్లో ఉంటాము. సేమ్ అదే విధంగా నేను కూడా సేమ్ అలాగే జరిగింది. అందరూ ఫస్ట్కే కుట్టడం నేర్చుకోరు కదా. ఫస్ట్ కుట్టే వాళ్ళకు అలాగే టెన్షన్గా ఉంటుంది. క్లాత్ పాడవుతుందేమో ఎలాగోనేమో అని. మనము కొలతలు అనేటివి కరెక్ట్గా తీసుకోవాలి. ఒకటికి 2 సార్లు 3 సార్లు అయినా సరే చెక్ చేసుకున్న తర్వాతనే కట్ అనేది చేయాలి. ముందు ఏదో చూసేసాము కట్ చేసాము అన్నట్టు కాకుండా ఖచ్చితంగా 1, 2, 3 సార్లు కొలత అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసుకొని లాస్ట్ మనం డిసైడ్ అయిన తర్వాతనే కటింగ్ చేసేయాలి. చూడండి బ్లౌజ్ పీస్, శారీలో బ్లౌజ్ పీస్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం ఎక్కువగా ఇలా కట్ చేశాను. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. 4 ఫోల్డ్స్, చివరల అంచులు అనేటివి కరెక్ట్గా 4 అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకటి వెనుకకు ముందరికి రాకుండా చూసుకోవాలి. అయితే నేను ఈ ఫ్రంట్ పార్ట్కి మన శారీ చివరల అంచు బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి ముందడ ఇలా పెడదామని చూస్తున్నాను. మీకు ఈ వీడియోలో చివరల చూపిస్తాను. దీంట్లో అయితే హ్యాండ్స్, ఆ తర్వాత ముందుగా మనం లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ ఒకటి, శారీలో అంచు పీస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఈ అంచు పీసు హ్యాండ్స్లోకి సెట్ అవుతుందా లేదా అనేది చూస్తున్నాను.
ఇవి మొత్తం 2 శారీలు. ఒక శారీతో మదర్ డాటర్ డ్రెస్కి, ఇంకో శారీతో మా పాపకి నాకు సేమ్ కుట్టేసుకున్నాము. ఇది మా కోడలికి మా మరదలికి అన్నమాట. చూడండి, ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ బేబీకి ఇలా పైన చిన్నగా పఫ్ పెట్టి కుట్టాను. అలాగే కట్ వర్క్తో పైన చిన్న పఫ్ పెట్టేసి కుట్టాలని చూస్తున్నాను. కిందికేమో కట్ వర్క్ ఉంటుంది. మరి హ్యాండ్స్ ఎక్కువగా పెద్దగా కాకుండా మిడిల్ సైజులో కుడదామని చూస్తున్నాను. ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ అలా పొడవు తీసుకున్నాను. ఇంతకుముందు ఉన్న హ్యాండ్ కొలతలతో చూసుకొని కొలతలు తీసుకొని అలాగే చంకపాటులో హ్యాండ్ ఎప్పుడు ఏ కొలత అయినా మనము కొలతకి ఇచ్చిన క్లాత్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా రివర్స్లో పెట్టి కొలత చూసుకోవాలి. కంపల్సరీ రివర్స్లో పెట్టి చూసుకుంటేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ కటింగ్ వచ్చిన వాళ్ళ కోసం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా రివర్స్ ఫోల్డ్ చేసి మాత్రమే చూసుకోవాలి. సీదా చేసి కొలత అనేది చూసుకోవద్దు. కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు రివర్స్ ఫోల్డ్ చేస్తేనే అర్థమవుతుంది. హ్యాండ్ యాక్చువల్ హ్యాండ్ ఇది. పైనకు పఫ్ 2-3 కుచ్చులు వచ్చేటట్టు ఇలా తీసాను. హ్యాండ్స్ అయితే బ్లౌజ్ పీస్లో నుంచే తీసేస్తున్నాను. మిగతా అంచు ఈ టాప్కి ఫ్రంట్ పార్ట్లో ఒక ముందడ ఒక డిజైనర్ షేప్లో రెడీమేడ్ చూస్తే రెడీమేడ్ లాగా అలా కనిపించడానికి చూస్తే మనం కుట్టిన దానిలాగా అనిపించదన్నమాట. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నేను ఇంకో వీడియోలో పెడతాను చూడండి. మీకు వివరంగా ఈ వీడియోలో నా కటింగ్ అనేది మీకు తెలవాలనే వివరంగా చెప్తున్నాను. హ్యాండ్ లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్లోని పెద్ద బార్డర్ అంచు ఇలా కట్ చేశాను చూడండి, పఫ్. అలాగే ఇప్పుడు ఈ శారీలో ఈ పార్ట్ అనేది ఇది ఇంకో శారీలో పార్ట్ అన్నమాట. నేను ముందడ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ పెడదామని చూస్తున్నాను. ఈ అంచు ఫ్రంట్లో ఇలా బాక్స్ షేప్లో పెట్టేస్తే కొంచెం రెడీమేడ్ డ్రెస్ లాగా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే కుట్టిన దానిలాగా అనిపించదు. ఈ అంచు అనేది రెండుని ఇలా ఒక కుట్టు వేసేసి ముందడ ఫ్రంట్ పార్ట్లో డబ్బా షేప్లో వచ్చేటట్టు స్టిచ్ చేయాలని మీకు చూపిస్తున్నాను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా నేను ఇంకో వీడియో వివరంగా పెడతాను. ముందైతే ఈ డ్రెస్ కటింగ్ ఈ వీడియోలో నేర్చుకోండి. ఏ శారీ అయినా మనం ఈజీగా ఇలా మన డ్రెస్ తోటి కొలతలతోటి ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత శారీ పార్ట్ కిందికి ఫ్రాక్ కుచ్చులే పెడదామని చూస్తున్నాను. బేబీకి ఎలా కుచ్చులు పెట్టానో అలాగే మదర్కి కూడా కుచ్చులే పెడతాను. ఎందుకంటే ఈ శారీ కొంచెం పోగులు లేచేటట్టున్నాయి. మామూలుగా సింథటిక్ క్లాత్ అయితే మనము సైడ్లోకి కట్ వర్క్ లాగా అనార్కలి డ్రెస్ లాగా కట్ చేసుకోవచ్చు. కానీ దీనికి అలా కుదరది. చూడండి, డ్రెస్ తీసుకొని కొలత చూసుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే కరెక్ట్గా మోకాల వరకు ఉంది అంతే. నేను ఈ డ్రెస్సు కొంటే ఎక్కువ హైట్ తీసుకోవాలని చూస్తున్నాను. బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి హైట్ ఎక్కువ ఉంటే ఈ డ్రెస్కి బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ అంటే ఇంకా కిందికి మొత్తం కింది వరకు వచ్చినా కానీ బాగానే ఉంటుంది. కాకుంటే మరీ లాంగ్ ఫ్రాక్ వద్దు అని అనుకున్నాము. చూడండి, మొత్తం కింది వరకు కాళ్ళ వరకు కాకుండా కొద్దిగా హైట్లో ఉంటుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేశాను. ఈ చిన్న అంచులతో మనము హిప్ బెల్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ హిప్ బెల్ట్ని కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో నా వీడియోలో నెక్స్ట్ వస్తుంది చూడండి. మీకు నా కటింగ్
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ నా డ్రెస్ కటింగ్ అనేది మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎవరన్నా మీ ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. అలాగే మీరు నా వీడియో నుంచి ఏదైనా నేర్చుకుంటే కమెంట్ చేయండి.